ఒక్కసారి భూమి అమ్మితే అది శాశ్వతంగా పోయినట్టేనా, లేక చట్టం కొన్ని పరిస్థితుల్లో తిరిగి పొందే అవకాశం ఇస్తుందా? ఈ ప్రశ్న ఈ రోజులలో చాలా మందిని వేధిస్తుంది. ప్రత్యేకంగా కుటుంబ ఆస్తులు, వ్యవసాయ భూములు, ఫ్రాడ్ రిజిస్ట్రేషన్, ఫేక్ డాక్యుమెంట్స్, ప్రెజర్ సేల్స్ వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో అమ్మిన భూమిని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చా అనే విషయం చాలా ముఖ్యమైనది. చాలా మంది మోసం జరిగి భూమి కోల్పోతున్నారు. డబ్బు పూర్తిగా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిలేటివ్ లేదా మిడిల్ మ్యాన్ మాటలు నమ్మి డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తున్నారు. తర్వాత నిజం తెలిసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కానీ చట్టం ప్రతి సేల్ డీడ్ ని ఫైనల్ గా చూడదు. ఫ్రాడ్, ఫోర్స్, ఫేక్ సిగ్నేచర్స్, అండు ఇన్ఫ్లుయెన్సీ, ఫ్యామిలీ ప్రాపర్టీ డిస్ప్యూట్ వంటి పరిస్థితులలో కోర్టు సేల్ డీడ్ ని క్యాన్సిల్ చేసి ప్రాపర్టీని తిరిగి ఇవ్వమని ఆదేశించే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే అమ్మిన భూమిని ఎప్పుడు తిరిగి పొందవచ్చు, ఏ పరిస్థితులలో సేల్ డీడ్ క్యాన్సిల్ అవుతుంది, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఏ కోర్టులలో కేసు వేసుకోవచ్చు, లిమిటేషన్ యొక్క పీరియడ్ ఎంత, రికవరీ ఆఫ్ పొజిషన్ అంటే ఏమిటి, సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా పూర్తి లీగల్ క్లారిటీతో ఈ అంశాన్ని ఇప్పుడు వివరంగా తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో. Represented by La Lens TV. మనం విషయానికి వస్తే అమ్మిన భూమిని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చా అంటే అవును. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భూమిని అమ్మిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అమ్మేశాను కాబట్టి ఎప్పుడైనా సరే తీసుకుంటాను అనేది సాధ్యం కాదు. ఇది పూర్తిగా సేల్ డీడ్ ఎలా జరిగింది, మోసం జరిగిందా, ఒత్తిడి ఉందా, డబ్బు పూర్తిగా ఇచ్చారా వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఏ పరిస్థితులలో భూమిని తిరిగి పొందవచ్చు అంటే ఫస్ట్ వన్, ఫ్రాడ్, మోసం జరిగితే. ఉదాహరణకు నకిలీ సంతకాలు, తప్పుడు సమాచారం, అసలు విషయం దాచిపెట్టి అమ్మడం, ఫేక్ డాక్యుమెంట్ ఉపయోగించడం లాంటి సందర్భాలలో కోర్టులో కేసు వేసి సేల్ డీడ్ రద్దు చేసుకోవచ్చు. రెండో విషయానికి వస్తే ఫోర్స్, థ్రెట్, అండు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరైనా బెదిరించి ఒత్తిడి చేసి మానసికంగా బలవంత పెట్టి భూమి అమ్మినట్లయితే అది చెల్లని ఒప్పందంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మూడో విషయానికి వస్తే కన్సిడరేషన్, డబ్బు పూర్తిగా చెల్లించకపోతే. కొన్ని సందర్భాలలో తర్వాత డబ్బు ఇస్తామని చెప్పి పూర్తి అమౌంట్ ఇవ్వకుండా మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే అలాంటి పరిస్థితులలో కూడా కోర్టులో సవాల్ చేసుకోవచ్చు. నాలుగో విషయానికి వస్తే మైనర్ ప్రాపర్టీ అయితే అంటే మైనర్ పిల్లల యొక్క ఆస్తిని కోర్టులో పర్మిషన్ లేకుండా గార్డియన్ అమ్మితే ఆ అమ్మకం ద్వారా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఐదో విషయానికి వస్తే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే కుటుంబ సభ్యుల యొక్క కన్సెంట్ లేకుండా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అమ్మితే ఇతర కోపార్ట్నర్స్ కూడా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. అయితే ఏ కోర్టులో కేసు వేయాలి అంటే సాధారణంగా సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. సాధారణంగా వేసేటువంటి కేసులు ఏంటంటే క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్, డిక్లరేషన్ ఆఫ్ సూట్స్, రికవరీ ఆఫ్ పొజిషన్, పర్మనెంట్ ఇంజెక్షన్ ఇలాంటి వాటిపైన మనం కోర్టులో సూట్ వేసుకోవచ్చు. అయితే ఇదే విషయంపై సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పలు తీర్పులలో కూడా ఇలా చెప్పింది. ఏమని? ఫ్రాడ్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ చట్టపరంగా నిలబడదు. అంటే మోసం నిరూపించబడితే సేల్ డీడ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వ్యాలిడ్ సేల్ డీడ్, ప్రాపర్ రిజిస్ట్రేషన్, ఫుల్ పేమెంట్, ఫ్రీ కన్సెంట్ ఉంటే తిరిగి భూమి పొందడం చాలా కష్టం అవుతుంది. కోర్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని అడుగుతుంది క్యాన్సిల్ చేయాలి అంటే. అయితే ఇక్కడ ఏ ఎవిడెన్స్ అవసరం అంటే సేల్ డీడ్ కాపీ, పేమెంట్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్, విట్నెస్, ఆడియో వీడియో ప్రూఫ్స్, రెవెన్యూ రికార్డ్స్, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఇవి చాలా ముఖ్యంగా అవసరం అవుతాయి. లిమిటేషన్ కూడా చాలా ముఖ్యమైన అంశం. చాలా సివిల్ కోర్ట్ సూట్కి లిమిటేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆలస్యం అయితే కేసు బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చూసినట్లయితే ఫస్ట్ వన్, ప్రేమ్ సింగ్ వర్సెస్ బీర్బల్. ఈ యొక్క కేసు 2006 లో రావడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రాడ్ లేదా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అయితే డాక్యుమెంట్ వైడ్ అవుతుంది. వైడ్ డాక్యుమెంట్కి లిమిటేషన్ రూల్స్ అనేవి కొన్ని భిన్నంగా వర్తిస్తాయి. మోసం జరిగిన తర్వాత సేల్ డీడ్ కోర్టులో రద్దు చేసుకోవచ్చు. ప్రాపర్టీ ఫ్రాడ్ కేసులో ఈ యొక్క జడ్జిమెంట్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరో కేసు విషయంలో ఏం చెప్పిందంటే సత్యపాల్ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ యొక్క కేసు 2016 లో రావడం జరిగింది. కోర్టు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్ని సబ్ రిజిస్ట్రార్ స్వయంగా క్యాన్సిల్ చేయలేడు. క్యాన్సిలేషన్ కోసం సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. చాలామంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే క్యాన్సిల్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ యొక్క జడ్జిమెంట్ దానికి క్లారిటీ ఇచ్చింది. మరో కేసు ఏంటంటే హన్సరాజ్ వర్సెస్ యశోద ఆనంద్. ఈ యొక్క కేసు అనేది 1995లో వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఫ్రాడ్ ప్రూవ్ చేయకుండా కేవలం అలిగేషన్ చేస్తే సరిపోదు, సేల్ డీడ్ వాలంటరీ ఎగ్జిక్యూట్ అయిందని కోర్టు నమ్మితేనే క్యాన్సిల్ చేస్తుంది అని చెప్పింది. అయితే ఇదే విషయంపై సుప్రీంకోర్టు ఓవరాల్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫ్రాడ్, ఫోర్జరీ, మిస్అప్రోప్రియేషన్, అండు ఇన్ఫ్లుయెన్సీ, ల్యాక్ ఆఫ్ అథారిటీ ఉంటే సేల్ డీడ్ ఛాలెంజ్ చేయవచ్చు. కానీ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్, ఫ్రీ కన్సెంట్, ఫుల్ కన్సిడరేషన్,
ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటే క్యాన్సిలేషన్ అనేది చాలా కష్టం అవుతుంది అని కోర్టు తెలియజేసింది. మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చూసినట్లయితే రికవరీ ఆఫ్ పొజిషన్ అంటే మీకు చట్టబద్ధమైన హక్కు ఉన్నటువంటి భూమి లేదా ఇల్లు లేదా ఆస్తి వేరొకరు అక్రమంగా ఆక్రమించి ఉంటే కోర్టు ద్వారా మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరో ఆక్రమించారు లేదా సేల్ డీడ్ ఫ్రాడ్ ద్వారా తిరిగి తీసుకున్నారు లేదా టెనెంట్ ఖాళీ చేయడం లేదు, రిలేటివ్ ఫోర్స్ఫుల్లీ పొజిషన్ తీసుకున్నారు, అప్పుడు మీ కోర్టులో రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్ వేసుకోవచ్చు. అయితే ఏ కోర్టులో కేసు వేసుకోవాలి అంటే సాధారణంగా సివిల్ కోర్టులో, అంటే ప్రాపర్టీ వాల్యూ ఆధారంగా జూనియర్ సివిల్ కోర్టా, సీనియర్ సివిల్ కోర్టా, డిస్ట్రిక్ట్ కోర్టా ఏ కోర్టులో వేసుకోవచ్చు అనేది మీ యొక్క కేసుపై ఆధారపడి ఉంటుంది. అయితే కోర్టులో ముఖ్యంగా ఏం ప్రూవ్ చేయాలి అంటే ప్రాపర్టీ ఓనర్షిప్, టైటిల్ డాక్యుమెంట్, ఇల్లీగల్ పొజిషన్ బై ఆపోజిట్ పార్టీ, మీకున్నటువంటి లాఫుల్ రైట్స్ ఏంటో మనం తెలియజేయాల్సి ఉంటుంది కోర్టులో. ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని కూడా మనం చూపించాల్సి ఉంటుంది. అదేమిటంటే సేల్ డీడ్, పట్టాదార్ పాస్బుక్, ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, ట్యాక్స్ రిసీట్, అడంగల్ లేదా పహానీ, విట్నెసెస్, సర్వే రికార్డ్స్, ఇవన్నీ కూడా మనం సమర్పించాలి కోర్టుకి. అయితే ప్రతి విషయంలో ఒక లిమిటేషన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. మనకు లిమిటేషన్ చట్టం కూడా ఉంది. అదేం చెప్తుందని అంటే లిమిటేషన్ పీరియడ్ అంటే ఒక వ్యక్తి తన యొక్క హక్కుల కోసం కోర్టు కేసు వేయడానికి చట్టం ఇచ్చినటువంటి గడువే లిమిట్ పీరియడ్. మీకు అన్యాయం జరిగిన తర్వాత ఎంత కాలంలో కోర్టుకు వెళ్ళాలి అనే విషయాన్ని నిర్ణయించేదే చట్టబద్ధమైనటువంటి సమయం. దాన్నే టైం లిమిట్ అంటారు, అంటే లిమిటేషన్ పీరియడ్ అంటారు. లిమిటేషన్ యాక్ట్ అనేది 1963లో రావడం జరిగింది. ఈ చట్టం ఏ కేసుకు ఎంత టైం లిమిట్ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలన్నింటిని కూడా నిర్ణయిస్తుంది. ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీ భూమిని 2018లో ఫ్రాడ్ చేసి అమ్మేశారు అనుకుందాం. మీకు అది 2025లో తెలిసింది. అప్పుడు లిమిటేషన్ ఫ్రాడ్ తెలిసిన తేదీ నుంచి కౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి లీగల్ పాయింట్. అయితే ఇక్కడ డిఫరెంట్ కేసులో డిఫరెంట్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. మనం కేస్ టైప్స్ చూద్దాం, లిమిటేషన్ పీరియడ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్, సేల్ డీడ్ అనేది క్యాన్సిలేషన్ అనేది 3 yearsలో జరుగుతుంది. రికవరీ ఆఫ్ పొజిషన్ అనేది 12 సంవత్సరాలు, మనీ రికవరీ సూట్కి సంబంధించి 3 సంవత్సరాలు, కాంట్రాక్ట్ డిస్ప్యూట్కి సంబంధించి 3 సంవత్సరాలు, పార్టీషన్ సూట్కి సంబంధించి యూజువల్లీ నాట్ ఫిక్స్డ్ లిమిటేషన్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ లో. డిఫర్మేషన్ అనేది 1 yearలో చేసుకోవాలి. అపీల్ ఇన్ సివిల్ కోర్టులో 30 నుంచి 90 డేస్లో వేసుకోవాల్సి ఉంటుంది. కన్స్యూమర్ కంప్లైంట్ 2 years వేసుకోవాలి. అంటే ఇలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అందుకోసమని టైం లిమిట్ అనేది పెట్టడం జరిగింది మనకి. దానినే లిమిటేషన్ పీరియడ్ అంటారు. మొత్తానికి ఈ వీడియో కంక్లూజన్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అమ్మిన భూమిని తిరిగి పొందడం అసాధ్యం అని చెప్పడం కూడా తప్పే. ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు అనడం కూడా తప్పే. చట్ట ప్రకారం ఫ్రాడ్ జరిగితే, ఫోర్స్ లేదా ప్రెజర్ ఉంటే, ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగిస్తే, ఫ్యామిలీ రైట్స్ వైలేషన్ అయితే లేదా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగితే కోర్టు సేల్ డీడ్ని క్లియర్ చేసి ప్రాపర్టీని తిరిగి ఇవ్వమని ఆదేశించే అవకాశం ఉంటుంది. కానీ మరోవైపు స్వచ్ఛందంగా పూర్తి డబ్బు తీసుకొని ప్రాపర్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాలిడ్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ భూమిని తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఏ డాక్యుమెంట్ అయినా సరే చదవకుండా సైన్ చేయకండి. ప్రాపర్టీ మ్యాటర్స్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే అడ్వకేట్ లీగల్ అడ్వైస్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆస్తి విలువ కేవలం డబ్బుతో మాత్రమే కాదు, చట్టపరమైనటువంటి జాగ్రత్తలలో కూడా ఉండాలి. ఇప్పటి వరకు ఈ వీడియోలో అమ్మిన భూమిని తిరిగి తీసుకోవచ్చా లేదా, ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అయితే మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, లిమిటేషన్ పీరియడ్ అంటే ఏమిటి అని విధి విధానాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇలాంటి ముఖ్యమైనటువంటి లీగల్ అవేర్నెస్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. మీ రైట్స్ను తెలుసుకోండి, చట్టాన్ని అర్థం చేసుకోండి, మోసాల నుండి జాగ్రత్త పడండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.